ఇది కిచెన్. ఇది హాలు, పైన అటక ఎంత చల్లగా ఉందో నిజంగా. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అదో మరో పోర్షన్. ఇది దానికి సంబంధించిన ఆ వరండా. ఇటు చూడండి. అసలు వాళ్ళది మొదటి నుంచి వ్యవసాయ ఫ్యామిలీ కావడం వల్ల ఈ కోళ్ళు పశువులు ఎక్కువగా ఇక్కడ ఉండేవి. రామోజీరావు గారు కూడా అలాగే ఇష్టపడేవారట. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఇంత సువిశాలమైనటువంటి ఈ పెరడు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక పాతకాలపు ఆనాటి తెలుగు వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇది చూస్తే తెలిసిపోద్ది. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఆ పెంకులు చూస్తే ఒకే ఫ్లోర్ ఇల్లా ఉంటుంది ఇది లోపలికి వెళ్తే. కానీ బయట నుంచి చూస్తే 2 స్టేర్లు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి అలా ఎందుకంటే అలా పైన ఆ పెంకులు అలా వేయడం వల్ల మిద్దె కింద లోన చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడంటే ఏసీలు అవన్నీ ఉన్నాయి, ఆ రోజులు అవేమి ఉండే కాదు కాబట్టి